భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మం నమస్కరించుకుంటూ భక్తులందరికీ సాయిరాం. అహం సత్యబోధక ఉపన్యాసాల్లో నిన్నటి ఉపన్యాసంలో సాయి భక్తులు అనుకున్న వారికి ఒక బాధ్యతను కూడా అప్పగించారు. భారతీయ సంస్కృతిని పునరుద్ధరించే కార్యక్రమంలో పాల్గొనాలి సాయి భక్తులంతా అని. ఇంద్రియ నిగ్రహమును ప్రతి ఒక్కరూ అలవరుచుకొని పవిత్ర కర్మలు ఆచరించాలి. స్వామి యొక్క సంకల్పం ఏమిటంటే, సర్వులు కూడాను అన్నదమ్ములు అక్క చెల్లెల వలె ఉంటుండండి. లౌకికమైన సంబంధం ఏమాత్రమూ పెట్టుకొనక పరమాత్మ సంబంధమునే మనము అభివృద్ధి పరుచుకోవడానికి పూనుకోవాలి. అప్పుడే పరార్థము అర్థము కాగలదు. ఎవరికి వారు నేను భక్తుడను, నేను సాధకుడను, నేను అన్ని రకములైన పవిత్ర మార్గములలో ప్రవేశిస్తున్నాను అని చెప్పుకుంటూ మన కర్మలంతా దానికి విరుద్ధమైనవిగా ఉంటుంటే మనము పారమార్థిక విషయానికి అపకీర్తి తెచ్చినటువంటి వారం అయిపోతాము. కనుక ఈ పారమార్థికమైన పవిత్రమైన పదార్థానికి సార్థకతను తెప్పించాలంటే మనము పవిత్రమైన కర్మలు ఆచరించాలి. మనము పవిత్రమైన కర్మలు ఆచరించినప్పుడే వాటిని ఆదర్శంగా తీసుకుని లోకులు కూడాను ఆ పారమార్థిక మార్గంలో ప్రవేశించడానికి వీలవుతుంది. సాధకుడు తాను ఆచరించకుండా ప్రచారం చేయాలనుకుంటే అది పూర్తి అవ్వదు. మన యొక్క సాధకుని యొక్క ఆ పవిత్ర కర్మలను చూచి ఇతరులు ఆ సాధకుని యొక్క కర్మలను ఆదర్శంగా తీసుకుని వాటిని పాటించేటువంటి ఉన్నప్పుడు అది సరైనటువంటి పారమార్థిక మార్గం అవుతుంది. మనము చెప్పడం మాత్రమే జరుగుతూ చేసే మార్గంలో లేకపోతే ఇది ఏమాత్రమూ సాధ్యము కాదు. స్వామి యొక్క ఈ పుట్టిన పండుగ దినము నాడు ప్రత్యేకించి మీరు దీనిని ఒక ఆనంద దినంగా జరుపుకుంటున్నారు. కనుక ఈనాడు నేను మీకు ముఖ్యంగా అందించే ఆదేశము ఏమిటంటే, సలహా కూడా అనటం లేదు, ఆదేశం అంటున్నారు. ఇంద్రియ నిగ్రహం చాలా ప్రధానమైనది. ఆ ఇంద్రియములను నిగ్రహించే ప్రయత్నానికి ప్రతి ఒక్క వ్యక్తి పూనుకోవాలి. ఉదాహరణ, నాలుక విషయం తీసుకోండి. దీని పవిత్రతను మనము చక్కగా యోచించుకున్నామంటే దీనంత ఉత్తమమైన వస్తువు మరొకటి లేదు. నొక్కి ఒక్క నుంచి ఇప్పటికి ఇది 4వసారి ఈ సందర్భాన్ని ఉపయోగిస్తూ నాలుక గురించి చెప్పడం, దాని ప్రాధాన్యతని స్వామి ఎంత ముఖ్యంగా తీసుకున్నారో తెలుస్తుంది. దీనంత ఉత్తమమైన వస్తువు మరొకటి లేదు చక్కగా ఉపయోగించుకుంటే. ఎట్లా? తన ఇంటి యందు తాను సంచరిస్తూ అవసరమైన సమయమునందు తన గడప వరకు మాత్రమే వస్తూ తనలో తాను అంతర్ముఖమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటిది ఈ నాలుక. నిరంతరము తన ఇంటి లోపలనే ఉండి అంతర్ముఖమైన ఆనందాన్ని అనుభవిస్తుంటుంది నాలుక. మీరే చూసుకోండి, అవసరం వచ్చినప్పుడే ఇది బయటికి వస్తున్నది. ఎన్ని పనులు చేస్తున్నది, ఎన్ని కథలు చెబుతున్నది, ఎన్ని మాటలు మాట్లాడుతున్నది, పవిత్రమైన సువాక్యాలంతా పలుకుతున్నది. ఎన్ని పలికినప్పటికీ తన ఇంటిలోనే తాను ఉంటున్నది. అంతేకాదు, లేనిది ఆశించదు. నాలుకకు ఉన్న వైరాగ్యము దేనికి లేదు. ఏ పదార్థాన్ని తన పైన పెట్టినా కూడాను బయట భూదేవికైనా అందిస్తుంది, లేక శరీరము లోపల జఠరాగ్నికైనా అందిస్తుంది. తాను మాత్రము ఏది ఉంచుకోదు, ఏది కావాలని కోరదు. ఏది పెట్టినప్పటికీ తాను క్రిందికైనా వేస్తుంది, లేక లోనికైనా పంపిస్తుంది, కానీ తాను అనుభవించదు. అంతేకాక అతి తెలివైనది ఈ నాలుక. ఏ రీతిగా తెలివైనది అంటే, ఖడ్గము ధరించిన సిపాయిలు చుట్టూ ఉండినా గాని జంకక కృంగక వారిని తప్పించుకొని ఆనందంగా ఆడుతుంటున్నది. 32 మంది సిపాయిలు నిల్చున్నారు చుట్టూ. ఏమిటవి? పండ్లు.
సూటిగా ఉంటున్నాయి. ఇటువంటి సిపాయిల మధ్యలో వాటికి ఏమాత్రమో చిక్కకుండా వారి బారి నుండి తప్పించుకొని వారికి ఏమాత్రము అపకారము చేయకుండా వారు ఉన్నారే అనే దిగులు లేకుండా కావలసిన రీతిగా స్వేచ్ఛగా తిరుగుతున్నది. వారికి చిక్కటం లేదు. అదే తెలివి. అంతేకాక వారు చేసే పనులను బట్టి విచారణ చేసేది ఈ నాలుక. ఎవరైనా ఏదైనా పుణ్యకారం చేస్తే వాడు పశుపతి వంటి వాడురా అని మెచ్చుకుంటుంది. పాపకార్యం చేస్తే వీడు పశువు వంటి వాడురా అని పలుకుతుంది. ఈ రెంటింటికి కూడా నాలుక చాలా ప్రధానమైనది. అలాంటి పవిత్రమైన, అలాంటి శక్తివంతమైన, అలాంటి వివేకవంతమైన నాలుక పైన పరమాత్మని నామాన్ని ఆడించినావంటే ఎంత సార్థకము. లేకపోతే నిరర్థకమైన నాలుకగా ఉంటుంది. ఎముక లేని నాలుక ఎన్ని ఆటలైనా ఆడుతుంది. ఆ ఆటలనంతా అరికట్టడానికి పరమాత్మ ఆట ఆడించే ప్రయత్నం చేయాలి. అదే సరి అయిన ప్రయత్నం. మనకు నాలుక ఇచ్చినందుకు తిండి యొక్క రుచుల కొరకు కానీ, ఇతరుల మనస్సును బాధపెట్టే పదములు ఉపయోగించటానికి కానీ వినియోగపెట్టక పరమాత్మని నామమును స్మరించే ప్రయత్నానికి పూనుకోవాలి. ముఖ్యంగా జిహ్వను అరికట్టడం చాలా ప్రధానమైన అంశము. జిహ్వను అరికట్టుకోకుండా పోతే అది మన జీవితాన్నే ముంచివేస్తుంది. పరమాత్మని ఆటలు, పాటలు, మాటలు సర్వము మధురమైనవి. పరమాత్మ యొక్క ఆయన జీవిత విశేషాలు, సత్యసాయి అవతారం అయితే పాటలు, మాటలు ఇవన్నీ కూడా మధురమైనవి. దీనికి ఒక గురువు కావాలి అన్నారు. గురువు విషయం చక్కగా విచారణ చేస్తే ఉకారము అంటే అంధకారం అనే, దుకారం అంటే తన నివారణని, అజ్ఞానం అనే అంధకారము నివారణ చేసేవాడే గురువు అని అర్థం. కానీ ఇంకొక రీతిగా చూస్తే గురువు అనే పదమును ఈనాడు లౌకిక సంబంధమైన అనేక సందర్భాల్లో చాలా విచ్చలవిడిగా ఉపయోగించడం జరుగుతున్నది. వంగ భాషలో విచారణ చేస్తే గురువును వాళ్ళు గోరు అంటారు. గోరు అంటే పశువు అని అర్థం. ఎలాంటి పశువు అంటే పాలిచ్చే పశువు. పాలిచ్చే పశువు కనుక పాలిచ్చేంత వరకు దాని తిండి తీర్థాలు శ్రద్ధగా చూసుకుంటాం. పాలు ఇవ్వటం మానివేసిందా దాని గతి దేవునికే తెలుస్తుంది. అదే విధంగా పరమాత్ముడు మనకేమైనా మంచి చేశాడా, లేక సుఖ సంతోషాలు అందించాడా, అంతవరకు మా స్వామి మావాడు అంటూ భజనలు అద్భుతంగా చేస్తాం. కర్మదాలకు కష్టాలు నష్టాలు కలిగినాయా, ఆయన ఫోటో తీసి పక్కన పడేస్తాం. మార్వాడి భాషలో మరొక పదం ఉంటుంది. గురువును వారు గరు అంటారు. గరు అంటేట బరువు అని అర్థం. ఈనాడు మన దేశంలో గురువులు చాలా మంది ఉంటున్నారు. అనగా ఏమిటి? జగత్తుకే భారమైన వారు వీరంతా. అలాంటి గురువులు కాకూడదు. మీరు గురువుల కోసం ఏమాత్రమూ యోచించకూడదు. మీరే గురువులు కావాలి. నా ఆశ అది. దేనికి మీరు గురువులు కావాలి? ఎవరికి మీరు గురువులు కావాలంటే మీలో అజ్ఞానం అనే దానికి గురువు కావాలి. మీలో అజ్ఞాని అనేవాడు తిరుగుతున్నాడు. వానికి మీరు గురువు అయినారంటే ఇంకా మీకు గురువు ఎందుకు? గురువే అవసరం లేదు. కనుక పరమాత్ముడు గరువు కాదు, అందుకోసమే అర్జునుడు గూడాక్ష అన్నాడు. అంటే బెల్లము అని కూడాను అర్థం. ఆ బెల్లం వంటి వాడు పరమాత్ముడు. ఏ వైపున గిల్లుకుని నోట్లో వేసుకున్నా తీపే గాని వేరు రుచులు రావు. అనగా ఆయన గురించి విన్నా, ఆయన గురించి మాట్లాడినా, ఆయన గురించి స్తుతించినా, నామం చెప్పినా, ఏదైనా ఏ విధమైన తీయనివాడే, వేరు రుచులు రావు. పరమాత్మని ఆటలు, పాటలు, మాటలు, ఆలోచన సర్వము మధురమైనవి. పరమాత్మలో ఏ విధమైన చేదు కానీ, ఏ విధమైన క్రోధము కానీ, ఏ విధమైన అసూయ కానీ, ఏ విధమైన ఆడంబరాలు కానీ ఉండవు. పరమాత్మని యందు ఉన్నది ఒకే తత్వము అని స్వామి అక్కడితో దాన్ని ఆపారు. సాయిరామ్ అంటే